రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మనం మన తోటలో వచ్చిన కూరగాయలు, టమాటా పళ్ళు, మిర్చి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. లేత ఉన్నాయి కాకరకాయలు. ఇంకా కొంచెం పెద్దగా అయితే బాగుంటాయి. ఇక్కడున్న పచ్చిమిర్చి కూడా తీసుకుందాం. పచ్చిమిర్చి ఆకుకి ఇలా తెల్లగా వచ్చేసింది. మల్బరీ పళ్ళు చాలా ఉన్నాయి, తెంపే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇలా చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి, తీసుకుందాం. ఇవి నిన్న చూసినప్పుడు బాగా పచ్చిగా ఉండింది. ఒక్కరోజు లేట్ అయినవి కూడా ఎండిపోయినాయి. చూడండి, అలసందవి. ఇవి పుండుకూర విత్తనాలు, ఇవి నేతి బీరవి. పెరుగు చూడండి ఎలా వచ్చిందో. ఎండిపోతున్నాయి కూడా ఎక్కువ. చాలా ఉన్నాయి ఇంకా. గోంగూర సీడ్స్ వేసింటే ఎన్ని వేసింటే అన్ని ఎంత బాగా వచ్చినాయి చూడండి. గోంగూర ఫ్లవర్, టమాటాలు మొక్కలు. ఇక్కడ కూడా ఒకటి ఉంది, తీసుకుందాం. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒక్కరోజు లేట్ చేసినామంటే ఎండిపోయినాయి చూడండి. ఇప్పుడు చిక్కుడుకాయలు దండిగా ఉన్నాయి, తెంపుకుందాం. ఆవురం ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి పువ్వులు. ఇది వేరే చిక్కుడు చెట్టు. ఇక్కడ కూడా చాలా వచ్చినాయి. బంచెస్ బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి. అన్నీ కట్ చేద్దాం. అన్నీ కట్ చేసి చూద్దాం. ప్లేట్ పెద్దది కావాల్సింది ఈరోజు. చింత చిగురు కూడా వచ్చింది. ఈ జామ మొక్క ఇలా తీసేసినామంటే మళ్ళీ కొత్త మొక్కకి కొమ్మలు వచ్చి బాగా వస్తాయి. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, ఇవన్నీ కట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్నాయి కానీ ఇంకా కొంచెం విత్తనాలు అయితే బాగుంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, కట్ చేసుకుందాం.
చిక్కుడుకాయలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చింత చిగురు ఉంది, అది కూడా తీసుకుందాం, కొంచెం ఉంది. ఇక్కడైతే అనుప చిక్కుడుకాయలు కూడా ఎండిపోయి ఉన్నాయి, ఇవి కూడా తీసుకుందాం. తీసుకొని బాగా నానబెట్టి ఒలిచి వీటి గింజల్ని నానబెట్టి వండుకున్నా కానీ బాగా మంచిగా టేస్ట్గా బాగుంటాయి. లేకపోతే విత్తనానికి కూడా వాడుకోవచ్చు. చింత చిగురు తీసుకోవడానికి కూర్చోవాల్సి వచ్చేసింది. ఇంకా అదిగోండి, చింత చిగురు ఇంకా చాలా ఉంది, తర్వాత తీసుకుందాం. తీసేసుకుందాం ఇది కూడా. అదిగోండి, ఇది ఇవాల్టి మన హార్వెస్ట్. చింత చిగురు, టమాటాలు, పచ్చిమిర్చి, అలసందలు, చిక్కుడుకాయలు. ఇక్కడ టమాటాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పటికైతే చింత చిగురు హార్వెస్ట్ కూడా చేసేసుకున్నాం. ఇంకా ఈరోజు వంట కోసం సరిపోతాయి. ఏవి పండితే అవే వండుకోవాలి మనం. ఇది మనం కొత్తగా నిన్న మన ఫ్రెండ్ ఇచ్చింటే నాటిన మొక్కలు ఇవి. ఇదే అండి, ఇది మన ఈరోజు హార్వెస్ట్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. ఇక వంట చేసుకోవడం, మనం వంట చేసుకుందాం మన తోటలో వచ్చిన కూరగాయలతో. అందరికీ నమస్తే. నెక్స్ట్ మళ్ళీ వీడియో చేసుకునే ముందు మళ్ళీ ఏమొస్తాయో చూద్దాం.